అంబానీ కొడుకు పెళ్లి జరిగింది. అనంత్ అంబానీది. పెళ్లిలో ఫోకస్ అయింది సెలబ్రిటీలు మాత్రమే ఫోకస్ అయ్యారు. కనీసం పెళ్లి కొడుకు మొహం చూసేవాళ్ళు లేరు. పెళ్లి కొడుకు వికారంగా ఉన్నాడు. ఒక తోడేలులాగా ఉన్నారు. ఒక కుక్క పిల్లలాగా ఇటు సైడ్ కొంచెం జుట్టు, ఇటు సైడ్ కొంచెం జుట్టు, మొహం అంతా ఏదో వాపు వచ్చినట్లుగా 4 రోజులు నిద్ర లేకుంటే మొహం ఎలా ఉంటుందో అంత ఘోరంగా ఉన్నాడు. లక్షల కోట్లున్నాయి. చిటికేస్తే ఆ చిటికే సౌండ్ అయిపోయే లోపల 100 మంది డాక్టర్లు వచ్చి లావు తగ్గడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అయినా సరే అనంత్ అంబానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకు భయపడ్డాడు? ట్రీట్మెంట్ చేయించడానికి వాళ్ళ అమ్మ నాన్న అనంత్ అంబానాన్న ఎందుకు భయపడ్డారు? చల్లటి గాలి ఎక్కువగా పీలిస్తే కూడా ఊపిరితిత్తులు స్పాయిల్ అయిపోయేటంత పెద్ద జబ్బు ఏముంది? లక్షల కోట్లున్నప్పుడు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ఆ ఊబకాయాన్ని తగ్గించగలరు. కానీ ఎందుకు అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోయాడు? దాని గురించే ఈ వీడియో. మీ అందరికీ తెలుసు, అనంత్ అంబానీ విపరీతంగా లావైపోయాడు. మరీ ఇష్టం వచ్చినట్టుగా తిని ఫుల్గా డ్రింక్ చేసి తాగి దొరలే క్యారెక్టర్ అయితే కాదు. మరెందుకు లావయ్యాడు అంటే ఆ శరీర తత్వమే అంత. ఒకప్పుడు ఇలా కామెంట్స్ విసరడం వల్ల కష్టపడి రోజుకి 4 గంటలు కష్టపడి 108 కేజీలు తగ్గాడు. తగ్గి ఓపెన్గా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేనేంటో చూపించాను, చూడండి నేను తగ్గాను అని విమర్శకులందరికీ చెప్పు చూపించినట్టుగా తగ్గాడు. సంబంధం లేకుండా సడన్గా విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఎందుకంటే వర్కౌట్స్ చేయడానికి శరీరం సహకరించట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే అనంత్ అంబానీకి ఆస్తమా ఉంది. ఆస్తమా ఉండడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ ఆయాసం వస్తుంది. చల్లటి గాలి అంటే ఏసీ లాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. ఆస్తమాకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అంటే కొన్ని స్పెషల్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు. అంటే మరి అంబానీ ఫ్యామిలీ కదా, సపరేట్ మెడిసినే తయారు చేయించుకుంటున్నాడు. బాగా డబ్బున్న ఫ్యామిలీ కావడంతో కామన్ వాడే మెడిసిన్ కాకుండా కొంచెం స్టెరాయిడ్స్ యాడ్ చేసి చేసిన మెడిసిన్స్ని అనంత్ అంబానీ వాడటం వల్ల ఇప్పుడు లైపోసెక్షన్ లాంటి స్పెషల్ ట్రీట్మెంట్కి శరీరం అస్సలు సహకరించట్లేదు. ఒకవేళ లైపోసెక్షన్ కనుక చేస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే పక్షవాతం రావచ్చు, గుండెపోటు రావచ్చు, బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు. దీని గురించే ముఖేష్ అంబానీ గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఏ ఇంజెక్షన్ కూడా వద్దు, ఉన్న అబ్బాయి ఇలాగే ఉండనివ్వండి, పెళ్లి చేసేస్తాం అనే ఉద్దేశంతోనే రాధికా మర్చెంట్ అనే అమ్మాయితో పెళ్లి చేశారు. ఇదన్నమాట సంగతి. శరీరం సహకరించట్లేదు అన్న కారణంతో స్పెషల్ ట్రీట్మెంట్లు ఇస్తే కూడా ప్రాణానికి ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో ఎలాంటి ట్రీట్మెంట్లు అనంత్ అంబానీకి చేయించలేదు. ఉన్న వ్యక్తి అలాగే ఉన్నాడు. ఈ స్టెరాయిడ్స్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆస్తమా తగ్గిన తర్వాత, ఇక లేదు అనుకున్న తర్వాత ఇటలీ నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తారు. దట్ ఈజ్ అనంత్ అంబానీ అండ్ దట్ ఈజ్ ముఖేష్ అంబానీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.